పవన్ కళ్యాణ్ లేఖ ఇప్పుడు సంచలనమైంది. ఆయన 8 నెలల్లో ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఈ హ్మ్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డైరెక్ట్‌గా జన సైనికులకి ఒక లేఖ రాయడం. ఆయన ప్రధానంగా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ఈ హ్మ్. 3 కేటగిరీలను ఉద్దేశించి ఒక లేఖ రాసాడు. ఆ లేఖలో ప్రధానంగా ఆయన గత ప్రభుత్వ తప్పుల్ని గురించి మాట్లాడాడు. గత ప్రభుత్వంలో ఎంత విధ్వంసం జరిగింది, ఎంత జుగుప్సాకరమైన పరిపాలన చేశారు. అవన్నీ గూడా ఆయన హ్మ్. చెప్పాడు. దాని తర్వాత ఒక బాధ్యత మనకిచ్చారు. ఆహ్, ద 5 ఏళ్ళు పరిపాలించమని. మనం 25 ఏళ్ల ఫ్యూచర్‌ని మనం చేస్తున్నాము. చేసి దాన్ని బట్టి ఇవ్వాలి. మనకి 94% ఆహ్, స్ట్రైక్ రేట్‌తో 164 సీట్లు హ్మ్. కూటమికి అందించారు. మనకి జనసేనకి 100% స్ట్రైక్ రేట్‌తో 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ ఇచ్చారు. కాబట్టి ఈ బాధ్యతతో మనం ఒక అనుభవమైన నాయకత్వంతో మనం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి, అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి అని చెప్పాడు. అట్లాగే నాకు ఎప్పుడు కూడా పదవులు అంటే ఆశ లేదు. నేను ఇంకా మీదట కూడా ఆశ ఉండదు నాకు. పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. హ్మ్. ప్రజలకు సేవ చేయాలనే వచ్చాను అనేది చెప్పాడు. దాని తర్వాత ప్రధానంగా అతను ఇవన్నీ కూడా ఒక ఉపోద్ఘాతం అనుకోవచ్చు. ప్రధానమైన మెసేజ్ లేదా ఒక ఆదేశం హ్మ్. ఏందంటే, జన సైనికులకి అందరికీ కూడా మనకి సోషల్ మీడియాలో ఏమన్నా తప్పుడు వార్తలొస్తే మీరు స్పందించకండి. హ్మ్. మీరు తలో విధంగా మాట్లాడకండి. మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని బయట పెట్టకండి. అనే అంతర్గత విషయాల్ని, కూటమిలోని హ్మ్. అంతర్గత విషయాల గురించి మీరు చర్చించకండి అనేది ప్రధానంగా ఆయన చెప్పదలుచుకున్నాడు. ఓకే అట్లాగే సార్. లాస్ట్‌లో మార్చి 14థ్ మన జనసేన ఆవిర్భావ దినోత్సవం వస్తుంది. దానికి సంబంధించి మనం ఆ రోజున మరింత కూలంకషంగా చర్చిద్దాం అనేది ఆయన పిలుపిచ్చాడు. అంటే ప్రధానంగా దీంట్లో మనం టాపిక్ వైస్‌గా విభజిస్తే ఫస్ట్ వైసీపీ దారుణాల గురించి చెప్పడం. హ్మ్. తర్వాత ప్రజలు తమకెందుకు ఇచ్చారనేది చెప్పడం. దాని తర్వాత అనుభవం ఉన్న నాయకత్వ ఆహ్, ప్ర నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం. సో, మనం ఎలా పునర్నిర్మించాలి రాష్ట్రాన్ని, అభివృద్ధి, సంక్షేమం ఎలా తీసుకెళ్లాలనేది చెప్పడం. దాని తర్వాత తనకు వ్యక్తిగతంగా పదవులు లేవు. పదవుల కాంక్ష లేదని చెప్పడం. హ్మ్. తర్వాత విషయాల మీద మీరు చర్చించకండి అనేది. ప్రధానంగా మనకి ఇవన్నీ ఏందంటే ఎప్పుడైనా గూడా ఆహ్, మనకి కోర్ ఏంటి హ్మ్. అనేది అవును సార్. చూసినప్పుడు ఈ లెటర్‌లో నోరు మూసుకొని ఉండండి హ్మ్. అనేది కోర్. ఒక సెంటెన్స్. జన సైనికులారా నోరు మూసుకోండి హ్మ్. అని చెప్పినట్టుగా ఇది అర్థం అవుతుంది. ఇదే విషయాన్ని టీడీపీ కూడా చెప్పింది. టీడీపీ హ్మ్. వోళ్ళు ఇంకొక రకంగా చెప్పారు. టీడీపీ వోళ్ళు ఏం చెప్పారంటే, టీడీపీలో పార్టీ ఏందంటే వెరీ స్ట్రక్చర్డ్ పొలిటికల్ పార్టీ అది. స్ట్రక్చర్డ్ పొలిటికల్ పార్టీ కాబట్టి వాళ్ళు చెప్పే విధానాలు కూడా వేరే ఉంటాయి. ఇది హ్మ్. పొలిటికల్ పార్టీ అనేదే చెప్పలేం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆయన ఒక డిక్టేటర్ లాగా ఉంటాడు. గతంలో గూడా నాగబాబు గూడా అనేక సార్లు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది మూసుకొనుండు అన్నట్టుగా మాట్లాడాడు. హ్మ్. అక్కడేందంటే పవన్ కళ్యాణ్ చెప్తాడు, మిగతా వాళ్ళు ఆచరించాలి అన్న ఇదే కనిపిస్తుంది. సో, అసలు ఎందుకు ఈ లెటరు రాసాడు పవన్ కళ్యాణ్? ఇప్పుడు రాయాల్సిన అవసరం ఏముంది? హ్మ్. ఆల్రెడీ వాళ్ళ రాజకీయ సలహాదారు మాట్లాడొద్దని చెప్పేసాడు ఆల్రెడీ అవును ఇంతకు సార్. ముందే. హ్మ్. అసలు దీని నేపథ్యం ఏంటి? పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఈ ప్రభుత్వంలో ఎక్కడ తప్పులు జరిగినా, లేకపోతే తప్పులు జరగకపోయినా అవకాశం వచ్చిన చోటంతా తనను తాను హైలైట్ చేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అధికారులను విమర్శిస్తూ ఉన్నాడు. హ్మ్. అది అందరికీ తెలిసిందే. దీంట్లో ఏమీ కుట్ర లేదు. ఆహ్, ఎవరో ఆయన చేయని దాన్ని చేసినట్టుగా ప్రచారం కూడా లేదు. ఆయన చేసుకుంటూ వస్తున్నారు. అవును సార్. సో, ఈ నేపథ్యంలో ఏమైందంటే ఆహ్, ముఖ్యంగా లోకేష్‌కి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వంలో నిజంగా అధికారం ఎవరు దగ్గర ఉంది అంటే లోకేష్ దగ్గర ఉంది. ఓన్లీ చంద్రబాబు ఏందంటే అభివృద్ధికి సంబంధించో, లేకపోతే పాలసీ డెసిషన్‌లకు సంబంధించో చూస్తున్నాడు తప్ప రియల్‌గా వివిధ రాష్ట్ర స్థాయి అధికారుల్ని వాళ్ళు ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్‌లు హ్మ్. కావచ్చు అధికారులు నియమించేది గాని రాజకీయ పోస్టులు అంటే నామినేటెడ్ పోస్టులు ఫైనల్‌గా అథారిటీ గాని లోకేష్ చేతిలో ఉంది. అట్లాగే డే టు డే అఫైర్స్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీస్ ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. హ్మ్. పవన్ కళ్యాణ్ ఆహ్, మంత్రిత్వ శాఖలకు తప్ప మిగతా అన్ని శాఖలకు సంబంధించి ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అట్లాగే వనరులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా పంచుకోవాలి ఎమ్మెల్యేలు వ్యవహారం. దానంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుందనేది
మిగతా పార్టీ సిపిఐ సిపిఎం లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. వాస్తవం కూడా అదే. నేను కూడా పర్సనల్గా చాలా కేసులను చూశాను. సో ఇప్పుడేమవుతుందంటే ఈయన అటాక్ చేసేంత ఇండైరెక్ట్గా లోకేష్కే తగులుతుంది. ఇక్కడ ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. ఏంటది? పవన్ కళ్యాణ్ పవర్ ఎక్కువ ఉందా, లోకేష్కి ఎక్కువ ఉందా? నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఒక మైనర్ పార్టీ, తెలుగుదేశం మేజర్ పార్టీ. పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోయినా తెలుగుదేశానికి డోకా ఏముండదు. వాళ్ళకి 134 సీట్లు అబ్సల్యూట్గా ఉన్నాయి. కానీ చంద్రబాబు ఒక భయంలో ఉన్నాడు. ఆ భయం ఏంటంటే మళ్ళీ మనం ఒంటరిగా జగన్ను ఫేస్ చేయలేం 2029లో. పవన్ కళ్యాణ్ వదులుకుంటే 2 రకాల ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, ఓట్ షేర్ అనేది చీలిపోయి ప్రతిపక్షాల మధ్య జగన్ లాభపడతాడు. 2, పవన్ కళ్యాణ్ కూడా మనకి యాంటీగా మారిపోతే ఇప్పటి నుంచి అతనికి కరిస్మా ఉంది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశానికి యాంటీగా మాట్లాడడం మొదలు పెడితే అది పెద్ద డ్యామేజ్ అవుతుంది. అది అల్టిమేట్గా జగన్కు ఉపయోగపడుతుంది. సో ఈ 2 కారణాలు ఒకటి. మూడో కారణం, సెంట్రల్లో బీజేపీ పవన్ కళ్యాణ్కి అండగా ఉంది. రేపొద్దున పవన్ కళ్యాణ్ బయటకు వెళ్తే బీజేపీ కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే పవన్ ప్లస్ బీజేపీ కలిసి రాజకీయాలు చేసే అవకాశం ఉంది. అలా చేస్తే రేపొద్దున కేసుల వ్యవహారం కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మళ్ళీ కూడా సెంట్రల్లో బీజేపీ వచ్చే అవకాశం ఉంది 2029లో కూడా. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు అక్కడ నేషనల్ లెవెల్లో విరమించుకున్నా పెద్ద ఇబ్బంది కలగకపోవచ్చు మోడీకి. వేరే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం ఉంటుంది. కానీ ఈయన ఇప్పుడు ఇండియా కూటమిలోకి వెళ్ళలేడు. వెళ్ళినా కూడా అక్కడ పరిస్థితి బాగాలేదు. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు ఏంటంటే చాలా రెస్ట్రిక్టెడ్ అయిపోయింది ఆయన పవర్స్ అనేవి. సో అందువల్ల పవన్ కళ్యాణ్ని గట్టిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఒక టెస్ట్ వేసి చూశారు, ఏంటి లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని. అది పనిచేయలేదు. చంద్రబాబు మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. సో దాంతో ఏమైంది, సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అవ్వమని అధికారికంగా అందరికీ చెప్పారు. అట్లాగే జనసేన నుంచి కూడా చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? చంద్రబాబు అని లోకేష్ కానీ ఎక్కడ చెప్పలేదు కదా, వాళ్ళ క్యాడర్కి మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పలేదు కదా. ఇతను ఎందుకు చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? చంద్రబాబే చెప్పించాడా పవన్ కళ్యాణ్ దగ్గర అని ఒక వార్త వస్తుంది. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏది చేసినా నేనే చేస్తాను కానీ మీరేం మాట్లాడకండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ జన సైనికుల్లో ఒక అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ వనరులు కానీ ఇవన్నీ కానీ తెలుగుదేశం వాళ్ళే పంచుకుంటున్నారు తప్ప వీళ్ళకి అందట్లేదు. వీళ్ళని ఎక్కడికక్కడ కొట్టడము, కేసులు పెట్టడము, వీళ్ళని హరాస్ చేస్తుండడం కూడా తెలుగుదేశం వాళ్ళే. దానికి సంబంధించి కూడా మనకు అనేక పోస్టులు చూస్తున్నాం సోషల్ మీడియాలో జన సైనికులు. సో ఈ కాంటెక్స్లో తమ నాయకుడి కోసం వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళేమి ముందుగా వాళ్ళు లేవనెత్తింది కదా. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఎవరు అడిగారు?